తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఫైర్ అవుతుండట. ఎందుకు తెలుసా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్, మేము నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది, నియోజకవర్గాలలో పర్యటన చేద్దామంటే జనాలు తిడుతుర్రు, జనాలు కోప్పడుతుర్రు, జనాలు వ్యతిరేకిస్తుర్రు, అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. దయచేసి మా నియోజకవర్గానికి ఏదో ఒక నిధులు ఇవ్వండి, నిధులు ఇస్తే చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, లేకపోతే రైతు భరోసా రిలీజ్ చేయండి, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్ వేయండి, లేకపోతే రోడ్లు వేయండి, లేకపోతే గుడి కట్టండి, బడి కట్టండి, ఏదో ఒకటి చేయండి. మా నియోజకవర్గాలలో పెళ్లిలకు పోయినా, సావులకు పోయినా, ఫంక్షన్లకు పోయినా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు అడ్డుకుంటున్నారు. వాళ్ళు మాటలతోటి మమ్మల్ని మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఊళ్ళో పోతే జనాలు ఎట్లా మాట్లాడతారో మీకు తెలుసు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్ర, ఎమ్మెల్సీయా, ముఖ్యమంత్రి అని చూడరు. ఏమైంది, వచ్చినప్పుడు బాగానే వచ్చినావు, మస్తు చెప్పినావు, ఇప్పుడు ఏం పని చేస్తలేవు అని డైరెక్ట్ అంటారు. ఊర్లో ఉన్నటువంటి జనాలు ముఖం మీద అంటారు. ఏమైంది సార్ గారు, గుడిగా తిట్టానని చెప్పినావు, ఏం కట్టియాలి నువ్వు అని డైరెక్ట్ ముఖం మీదనే చెప్తారు. ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీయా, గవర్నీ చూడరు ఊళ్ళే జనాలు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలట ఊళ్ళో ఏదైనా పెళ్ళి ఉంటుంది కదా, ఇన్విటేషన్ ఇస్తారు కదా, ఆ పెళ్ళికి పోతే పెళ్లికాడికి జనాలు వచ్చి, లేకపోతే పెళ్లికాడు ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనాలు వాళ్ళు ఎమ్మెల్యేకి చెప్తురట, సార్ మీరు మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాన్నారు, ఇప్పటిదాకా కట్టలే, సార్ మీరు రేషన్ కార్డు ఇస్తాన్నారు, ఇప్పటిదాకా ఇయ్యలే, సార్ ఇప్పటిదాకా రైతు బంధు రాలే, సార్ యూరియా బత్తాలు లేవు అని చెప్పి డైరెక్ట్ అడుగుతుర్రట ఎమ్మెల్యేలకు. ఎమ్మెల్యేలకు సమాధానం ఏం చెప్పాలని అర్థమైతలేదు. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేక ఆఖరికి కార్ ఎక్కి వెళ్ళిపోతురు. ఆ కార్కి విండో కూడా తీస్తలేరు, ఆ కార్ డోర్ కూడా ఓపెన్ చేస్తలేరు, జనాల తాకిడి తట్టుకోలేక. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ 65 మంది ఎమ్మెల్యేలలో సుమారు ఒక 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు పరిశానులురట. ఆ 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మొత్తం వాళ్ళ బాధ చెప్పుకున్నారు. సార్, మా వల్ల అయితే లేదు, కాన్స్టిట్యున్సీలో తిరగలేము, జనాలు ఘోరంగా కోప్పడుతురు, జనాలు వ్యతిరేకిస్తురు, ప్రభుత్వాన్ని తిడుతుర్రు, మమ్మల్ని తిడుతుర్రు, ముఖ్యమంత్రిని తిడుతుర్రు. అసలు ఏంది సార్ ఈ పరిస్థితి, ఏంది బాధ, మాతో అయితే లేదు, మా నియోజకవర్గానికి ఒక 30 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు ఏదైనా శాంక్షన్ చేయండి, అట్లీస్ట్ ఊళ్ళో స్ట్రీట్ లైట్లు వేపిస్తా, ఊళ్ళో 2 కుర్చీలు వేపిస్తా, ఊళ్ళో చెత్తన సాఫ్ చేపిస్తా, ఏదో ఒకటి చేయమని చెప్పి ఎమ్మెల్యేల బాధ. రేవంత్ అన్నేమో నా తన పైసలు లేవు, అంతా తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, పైసలు లేక అవస్థ పడుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇవ్వడానికి కూడా మన తాన లేవు అని చెప్పి రేవంత్ అన్న బాధ.